జింక ముందు కూలు సింగ ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా. ఇలాంటి పంచలాగు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరేవాళ్ళు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్త కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, మీరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. జింక ముందు కూలు సింగ ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా. ఇలాంటి పంచలాగు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరేవాళ్ళు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్త కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, మీరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. జింక ముందు కూలు సింగ ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా. ఇలాంటి పంచలాగు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరేవాళ్ళు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్త కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, మీరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ.